హాయ్ ఫ్రెండ్స్, మేము డైలీ వీడియోలు చేసే ప్లేస్ అయితే ఈరోజు చూపిస్తాను. అదే ఈరోజు బ్లాగ్ చూద్దాం రండి. చూద్దాం పదండి. ఇక్కడైతే నేను మా తాత కూర్చొని అయితే వీడియోలు చేస్తాము. ఇంకా ఏదైనా మనకి గాలికైనా రాకుండా ఉండాలంటే అక్కడ కూర్చొని చేస్తాము. ఎందుకంటే ఇక్కడైతే మనకి మామూలుగా ఆవులు కట్టేస్తాం కాబట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో ప్లేస్ కూడా చూపిస్తాము. ఈరోజు నుంచి ఈ శ్రీనాథ్ కూడా తాత మోడల్ వచ్చినాడు. ఇదాకి మేము పుష్ప కాసులో ఒకసారి చెక్ చేసుకోండి. పుష్ప సినిమాలోని డాన్స్ అయితే ఇక్కడే వేసాము. అదే స్పెట్స్ వేసుకొని చేస్తారు కదా, ఆ డాన్స్ అయితే ఇక్కడ చేసాము. యాక్చువల్లీ నాకు ఆ పాట అయితే గుర్తు రావడం లేదు. మిగతా వీడియోలన్నీ దీంతో అయితే చేస్తాము. ఇది చూడండి షెడ్ ఏ విధంగా అయితే ఉందో. మొత్తం బండలతో అయితే ఒక 9 మూరలు లేదా ఒక 10 మూరలు అయితే ఉంటాయి బండ్లు. ఇక్కడైతే కూడా మనకి క్లారిటీ బాగా రావాలంటే ఇక్కడ జస్ట్ మనకి సన్కి సూర్యుడికి ఎదురుగా నిలబడి మామూలుగా మేము ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తామని ఇక్కడైతే నేను మా తాత నిలబడి చేస్తాము. కొన్ని పరిస్థితుల తర్వాత మా తాత లేడు, ఈరోజు వెళ్ళిపోయినాడు. ఇవి చూడండి, మేమైతే వీడియోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ కోడి పిల్లలు అయితే మా దగ్గరికి అయితే వచ్చి అరుస్తుంటాయి. మీకు వీడియోలో కూడా ఒకసారి సౌండ్ కనబడుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఫస్ట్ ఒక లాంగ్ వీడియో అయితే ఇక్కడైతే తీయడం అయితే జరిగింది. నేను అక్కడి నుంచి ఒక మాస్క్ అయితే వేసుకొని వచ్చి మా తాత దగ్గరికి వచ్చి తాత చూడండి ఎలా ఉన్నాను అనే వీడియో ఇక్కడైతే ఇస్తాము. సుమారుగా అది 1,00,000 వ్యూస్ అయితే దాటింది. ఇక్కడే ఈ ప్లేస్ లో అయితే చేయడం అయితే జరిగింది. చూడండి, ఈ కట్టలను అయితే వేసుకొని మా తాత నా మీదకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చాలా కసువు అదే విధంగా మనకి చాలా ఉన్నాయి. అప్పుడైతే మా తాత నా దగ్గరికి అయితే ఎత్తుకొని వచ్చాడు. అదే విధంగా ఈ రోజు పెట్టిన వీడియోలో ఇక్కడైతే నేను ఒక లారీ ఎత్తుకొని మొన్న వేసుకోవడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాము. ఈ రోజు ఒక 30/2025లో ఇక్కడైతే నేను ఆడుకోవడం అయితే జరిగింది. అదే విధంగా ఇంకో ప్లేస్ కూడా చూపించడం జరుగుతుంది. వెళ్దాం రండి. ఇక్కడైతే నేను మా తాత కూర్చొని మా తాత లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, తాత మీరు ముందు కాలంలో తాతని ఫస్ట్ టైం ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ముందు అయితే మాన్లు కానీ అయితే ఉన్నాయి. ఆ మాన్లు అయితే కొద్ది రోజుల ముందు కట్ చేసేసాము. అదే విధంగా ఇంకో ప్లేస్ కూడా అయితే చూపిస్తాం అదండి. చూడండి, తాత మోడల్కి అయితే కొత్త వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇతని పేరు శ్రీనాథ్. మీరు తాత మోడల్కి వస్తున్నారు, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు తాత మోడల్కి రావాలనే ఆలోచన ఎలా పుట్టింది? మీకు ప్రతిదీ మీరు నవ్వడం సమాధానం కాదు శ్రీనాథ్ గారు. మీరు తాత మోడల్కి వచ్చారంటే మీరు రేంజ్ ఉందన్నమాట. నవ్వకూడదు శ్రీనాథ్. చూడండి, ఇతనికైతే మామూలుగా ఒక జనరలీ రీజన్ ఒక వైరస్ అయితే ఉంది. ఇది నవ్వడం ఒక వైరస్. చూడండి, ఇలా మెలికలు తిరుగుతుంటాడు. అందుకనే ఇతన్ని మన వీడియోలోకి అయితే తిరిగేమైనా జరుగుతుంది. ఈయన ప్రతిభలతో ప్రతి ఒక్క ఫాలోవర్ని నవ్వించడం అయితే జరుగుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల నేను ఎక్కడైనా పని నుండి వెళ్ళినప్పుడు ఇతనితో వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇతను కూడా నన్ను ఎలా ఆదరిస్తున్నారో నన్ను మా తాతని ఇతను కూడా అలా ఆదరించండి. ఏమంటే కొంచెం లావుకి ఉన్నాడు. ప్రతి అమ్మాయి క్యారెక్టర్లో వీనే ఉంటాడు. చూడండి, ఇతని పేరు శ్రీనాథ్. ఇతనే దగ్గరలో మనకు గుడి చేసుకొచ్చాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొచ్చాడు. ఏమంటే నాకు ఇంత ప్రసాదం కూడా ఎప్పుడో ఇవ్వలేదు. అంటే ఇప్పుడే ప్రసాదం ఇవ్వలేదంటే రేపు పొద్దున్నే ఛానల్ నుంచి ఏమన్నా వస్తే నాకు ఇస్తాడో ఇవ్వడో అనే నమ్మకం అయితే లేదు. శ్రీనాథ్ ఏమైనా ఇస్తారా? నాకు ఏమన్నా ఇస్తామా? మీరు కొండకు పోయినప్పుడే ప్రసాదం ఇవ్వలేదు. మీరు ఛానల్ నుంచి ఏమన్నా వస్తే ఇస్తారనుకుంటున్నాను. లేదంటే దాని మీరే అభిప్రాయం చెప్పాలి. మీకు తాత మోడల్కి రావడం ఇష్టమేనా? ఇష్టమే. ఎందుకు రావాలనుకున్నారు? మీ నెల శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నువ్వు సమాధానం కాదు శ్రీనాథ్ గారు. మీరు ఈ వయసుకి షార్ట్లు వేసుకుంటే ప్యాంట్ వేసుకోవాలి అలాగా. నమస్కారం శ్రీనాథ్ గారు. మీరు తాత మోడల్కి రావడానికి కారణం ఏంటి? మీ వీడియోలు చాలా బాగున్నాయి. మేము బాగుంటే మేము వీడియోలు చేస్తాం. నీకేమే ఇప్పుడు అవును శ్రీనాథ్ గారు, మా వీడియోలు మీరు చూస్తారా? చూస్తాం. తాత మోడల్ వీడియోలు చూస్తారా? చూస్తాం. ఎలా చూస్తారు?
ఫోన్లో చూస్తాం వీడియోలో. ఫోన్లో చూసారా? ఎందుకు చూస్తారు మీ మా వీడియోలో? వీడియోలు మీకు బాగుంటాయి. మా వీడియోలో మేము పెడతాం, నిన్ను పడింది. చెప్పండి, మా వీడియోలు చూడాలనే ఆలోచన మీకు ఎలా పుట్టింది? ఎవరైనా చెప్పారా, లేదంటే మీ మొబైల్కి వచ్చి మీరు చూడాలని ఇంట్రెస్ట్ వచ్చి మీకు ఉద్దేశంగా ఈ వీడియోలు బాగా చేస్తున్నారు తాత మోడ్ అనేది, ఎలాగైనా సరే మేము ఈ ఛానల్కి చేరాలనే ఉద్దేశం మీకు ఎవరైనా చెప్పించారా? స్వయంగా మీరే వచ్చి తాత మోడ్ టీంని కన్సల్ట్ అయ్యి నేను ఖచ్చితంగా తాత మోడ్లో జాయిన్ కావాలి, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని వచ్చారా, లేదంటే ఎవరైనా ఫోర్స్ చేసి చెప్పారా మీకు? ఎవరు చెప్పదు, నేనే వచ్చిన. మీరే వచ్చారా? మీదేవరు? బడిరెడ్డిపల్లి. బడిరెడ్డిపల్లి. మాదే బడిరెడ్డిపల్లిలో ఎగదాల మాది ఇల్లు ఉంటుంది. అక్కడికి వచ్చి మా డైరెక్టర్ మోహన్ని కలిసారా మీరు? ఆయన ఏం చెప్పారు? వీడియో లేక అని చెప్పాడా? ఆయన ఒక్కనే అంట ఛానల్లో. మేము దాంట్లో ఇద్దరు యాక్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నాం కదా, వాళ్ళు కూడా అడిగి రావాలి కదా. మీరు డైరెక్ట్ ఎలా వీడియోలో ఒకసారి మీరు మీకు ఏదైనా కానీ మీకు మంచి కంటెంట్ ఉందా? నవ్వించగలరా మా ఆడియన్స్ని? నవ్వించగలరా లేదా? నవ్విస్తాను. నవ్విస్తాం. ఏ విధంగా? వీడియోల పరంగానా, డ్యాన్స్ చేసా, లేదంటే కామెడీ వీడియో చేసా, స్క్రిప్ట్లు చేసా? చెప్పండి. డాన్సులు చేసి నవ్వించి. ఇతనిలో నచ్చిన గొప్పతనం ఏమంటే ఇతను ఎటువంటి పరిస్థితుల్లోనైనా, బాధాకరణ పరిస్థితుల్లోనైనా ఈ విధంగా నవ్వించగలరు. సార్ కంచేనా మా నేను వస్తాము మా వీడియోలకి. అలాగే వీడియోలకి మేము చాలా రోజులు, ఒక 3 సంవత్సరాల నుంచి వీడియోలు అయితే చేస్తున్నాం. అప్పటి నుంచి రాని ఉద్దేశం మీకు ఇప్పుడు ఎలా వచ్చింది? మాకంటే ఇప్పుడైతే మాకు యూట్యూబ్ నుంచి ఒక మంచి శాలరీ అయితే వస్తుంది. మాకు ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు రావాలనే ఉద్దేశం మీకు ఎవరైనా చెప్పారా, లేదంటే మీరే వచ్చారా? నేనే వచ్చినాము. మీరే వచ్చారా? ఫస్ట్ ఇంకా వీడియోలు చేస్తున్నాం కదా, అప్పుడు రావచ్చు కదా మా ఛానల్లోకి. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారని వస్తున్నావా, లేదంటే? ఇంతటితో మన శ్రీనాథ్ గారి చరిత్రని ముగిస్తున్నాను. వెల్కమ్ టు తాత మనడు. అంటే తాత లేడనుకో, ఈరోజు నేనే ఉన్నాను. ఓకే, డన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతనిలో ఉన్న టాలెంట్ ఇదే, నవ్వడం.